G3 మీడియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగర్ లో జరిగిన ఘటనపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హెచ్చరిక. రాజకీయ వివాదం ప్రోత్సహిస్తే ఇతర రాష్ట్రాల్లో సమస్యలు పెరుగుతాయని వెల్లడి. ఎఫ్ఐఆర్ లో బాధ్యులను A1 కేటగిరీగా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం. రాజకీయ హింసపై జీవన్ రెడ్డి తీవ్ర ఆందోళన. బీసీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులను ఖండించిన వైనం. స్థానిక భద్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంపొందించేందుకు చర్యలు అవసరమని వ్యాఖ్య. ముఖ్యమంత్రి స్థానానికి విజయ్కు అవకాశం ఇవ్వాలని సూచన. రాష్ట్రంలో స్థిరత్వం కోసం సమయానికి చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. కేంద్రం, రాష్ట్రపతి, ప్రధాని చర్చ లేకపోతే పరిస్థితులు మరింత అస్తవ్యస్తమవుతాయని వ్యాఖ్య. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర హత్య ఘటనలో 4 నిందితులు అరెస్ట్. నోట్లో గుడ్డ కుక్కి చంపి చేతులు కట్టేసి మహిళ హత్యకు పాల్పడ్డారని వెల్లడి. 2 నెలల నుంచి పోలీస్ అప్రమత్తత అంటూ కేసు పటిష్టంగా పరిశీలించబడుతోందని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్టు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని విద్యార్థులు, సాధారణ ప్రజలు లాభపడతారు. లక్ష్యంగా 300 అడుగుల రోడ్డు కాజ్గి నుండి షాంబాదాబాద్ వరకు నిర్మాణం చేపట్టారు. లక్ష్యం కొడంగల్ను సమగ్ర విద్యా హబ్ గా మారుస్తూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక స్థానంలో నిలిపివేయడం. సీఎం వాణిలో రాజకీయాలు 2034 వరకు పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేయమని ఆకాంక్షించారు. ప్రాంతీయ వనరుల సద్వినియోగం, సామాజిక విద్యా అభివృద్ధిని కలిపి మోడల్ కాన్స్టిట్యూషన్ గా మార్చే ప్రణాళికను వివరించారు. కొడంగల్లో రాబోయే కార్యాచరణలు ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరుస్తాయని, భవిష్యత్తులో మరింత సమృద్ధి సాధించేందుకు ఇది కీలకమని తెలిపారు. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలు, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే, ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్, ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈరోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్ద లాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరున ఊర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకు ఉన్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడన్న గెలిచింది, లేకపోతే గడన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం. మరి ఇవాళ మీ ఆశీర్వాదంతో పెద్ద కుర్చీ కొడంగల్కు కదిలొచ్చింది. మరి ఈ 10 ఏళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళా 100 ఏళ్ళు రాజకీయం చేసుకుందాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు, గుంపులు, గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా కొడంగల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. గానే మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది యాటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆ ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి కన్నోళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ తెచ్చిన. ఇవాళ ఒక్కటి కాదు 100 కావాలంటే మనం సంతకం పెట్టుకుంటే అయితే ఒక్క సబ్ స్టేషన్ కోసం
ఆయల్ల కన్నమ్మ కష్టాలు పడాల్సి వచ్చిందారే మా కిషన్ నాయక్ అడిగే మరి ఎట్లనైనా చేయాలి కదా ఆ తండాలకు అని. మరి ఆయల్ల సబ్స్టేషన్ తెచ్చుకున్నాం. ఒక్కటి తెచ్చుకుంటే పెద్ద విజయం అన్నట్టు అనిపించింది. ఇవాళ 400 kV సబ్స్టేషన్నే పరిగికి తెచ్చుకున్నాం. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనము లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం. డైరెక్ట్ కోస్గి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు ముంబై పూనా ఎట్లుంటుందో అంత గొప్ప రోడ్డు ఇవాళ మనం తెచ్చుకుంటున్నాము. ఇవాళ కొడంగల్ చౌరస్తా ఆ ఎల్ల ఎట్లుండే ఇవాళ ఎట్లా తయారవుతుంది. ఆ ఎల్ల ఈ గుడికాడికి వస్తే ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని గుంతలు ఎట్లుండేనో మీరందరూ చూసారు. ఇవాళ మనం కట్టుకోబోతున్న గుడి నమూనా ఆ పక్కన కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ప్రతి ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అక్కడక్కడ భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. కానీ నా సూచన ఒక్కటే, రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎన్ని వందల కోట్లైనా ఇవాళ మన దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి మన చేతిలో ఉంది. తెలంగాణలో ప్రభుత్వ నివాస కార్యాచరణ క్రమంగా వేగవంతమవుతోంది. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల గృహప్రవేశాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిసెంబర్లో మరో 2.4 లక్షల ఇళ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల క్రమంలో గృహాలు ఇవ్వాలని అధికారులు సూచించారు. విజయవాడలో 60,000 నివాసిత స్థలాలను క్రమబద్ధీకరించడం, వేరే ప్రాంతాల్లో నివాసాల సమీకరణ చేయడం ముఖ్యమైన లక్ష్యం. ప్రభుత్వ కార్యాచరణలో స్థానిక పాలక అధికారులు, కలెక్టర్లు సమన్వయం చేస్తూ ప్రజలకు సరైన సేవలు అందించాలి. నివాసితుల భవిష్యత్తు, కుటుంబ స్థిరత్వం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ కార్యాచరణ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2 రెగ్యులరైజేషన్, ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20-30-40 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000 ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేశాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. 1 ఈజ్ 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15th. 2 మిగిలిన 2,33,000 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 years. 2 years అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్. మంగళవారం కరీంనగర్ లో జరిగిన ఘటనలో బండి సంజయ్ ప్రవర్తనకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఇతర దేశాల్లో ఇలాంటి భాష వినిపిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, బండి సంజయ్ రాజకీయ వివాదాన్ని ప్రోత్సహిస్తే స్థానికంగా మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సమస్యలు పెరుగుతాయని చెప్పారు. పోలీస్ శాఖకు సంబంధిత అన్ని ఆధారాలను అందజేసి ఎఫ్ఐఆర్లో బాధ్యుల పేర్లను A1 కేటగిరీగా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి, రాష్ట్రంలో శాంతి భద్రతకు సవాల్ వేస్తోందని ఎమ్మెల్సీ అన్నారు. రాజకీయ నాయకుల మీద, వారి ఇండ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు గాని, హత్యలు గాని, దోపిడీలు గాని, దొమ్మిళ్లు గాని, దాడులు గాని, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదే విధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి దీని ప్రయత్నం చేయడం. మేము అడుగుతున్నాం, అంతకుముందు గంగుల కమలాకర్ గారు, కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, అక్కడ నాయకులందరూ కూడా ప్రశ్నించారు. సిపి ఆఫీస్ కి, బండి సంజయ్ ఇంటికి 2-3 నిమిషాల దూరంలో ఉండే జ్యువెలర్స్ మీద దాడి చేసి 4గురిని పట్టబగలు కాల్పులు జరిపితే ఇప్పటిదాకా పోలీసు ఒక్కరిని కూడా పట్టుకోలే. ఆ తర్వాత అలుగునూరులో ఒక అడ్వకేట్ మీద వెపన్స్ తో దాడి చేస్తే, దాడి జరిగిందని చెప్తే కూడా కేసు పెట్టలే. చివరికి అతను ఇవాళ హైకోర్టుకు పోయి ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో? పోలీసులు ఎందుకు యాక్ట్ చేయట్లే? నిన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి తెలంగాణలో శాంతి భద్రతా పరిస్థితి తీవ్రమైన సమస్యగా మారింది. నచ్చని రాజకీయ పార్టీ నేతలు కార్యాలయాలు, ఇండ్లపై రౌడీలు దాడులు చేస్తున్నారు. బండి సంజయ్ వ్యక్తిగతంగా ఉద్రిక్తత కలిగించినప్పటికీ స్థానిక కార్యకర్తలు హింస క్యాంపు ప్రారంభించారు. ఎమ్మెల్యే స్పష్టంగా హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలు రాష్ట్రంలోని సామాజిక శాంతిని ప్రమాదానికి కలిగిస్తున్నాయి. ప్రజలు భయపడకుండా తమ హక్కులను వినియోగించడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియలను నిలుపుకోవడానికి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ తీసుకుండట, ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయనేం అడిగిండు, ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకుని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారికి తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంపికలు ఇస్తా, నా కోర్లు ఇస్తా, అదే నాయన నేను సిగరెట్ కూడా రాగలను రా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా, పరమేశ్వర దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి త్వరలో ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్దమంటే, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఎట్లా చెప్పారు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేదా ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్ కే పుట్టినవా అని చెప్పారు అనేటువంటి ఔచిత్యం ఏం చెప్పండి? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్ లీడర్, ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్ లీడర్. అండ్ దట్ హోమ్ మినిస్టర్. సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు. బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చిన మాట్లాడతారా? రాజకీయాల కోసం సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏదైతే మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, ప్లేట్ బ్రేకింగ్ వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తాయని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా? మా సంజయ్ గారు చెప్పింది, నేను ప్రెస్ మీట్ చూసిన, నేను దమ్ము ఉంటే విద్య మీద చర్చ చేయి. ఇవాళ తెలంగాణలో దిగజారుతున్నట్టు ఒక విద్య మీద చర్చ చేయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ కుంభకోణాల మీద చర్చ చేయి. ఇవాళ నివారణకు గురవుతున్నటువంటి ఒక పేద వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన చర్చ చేయి, హాస్పిటల్ వ్యవస్థ పైన చర్చ చేయి, నిరుద్యోగుల పైన చర్చ చేయి, కేంద్ర నిధుల పైన చర్చ చేయి. ఇవన్నీ పక్కకు పెట్టి పట్ల మొక్కల కొనుగోళ్ల పైన చర్చలు చేయమంటే డ్రగ్స్ తీసుకున్నట్టావు,
అమ్మ గుట్టినవా అయ్య గుట్టినవా అంటావు. ఏం భాష ఇది? తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత ఘర్షణ ఏర్పడింది. వరంగల్లో బీఆర్ఎస్ పబ్లిక్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ విభాగాలన్నీ వ్యవహరించినట్లు రైతు రుణమాఫీ 20,000 కోట్లకు పైగా అమలైందని, కేటీఆర్ అబద్ధాలుగా ప్రజలను కలతలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కు ప్రతిఘటనగా రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా వెళ్లి నిజమైన రుణమాఫీ అమలును పరిశీలించమని సవాల్ విసిరారు. ప్రభుత్వ పనితీరును పోల్చాలని, ప్రజలకు న్యాయం జరిగిందో లేదో చూపించాలని చెప్పారు. 2014 నుంచి 18 కానీ 2018-23 మధ్యలో కానీ మీరు రైతులకు 2014 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసింది మీరు. 2018లో మళ్ళీ 1 లక్ష రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అసలు రైతులకు 1 లక్ష రూపాయలు కాదు కదా, కనీసం ఒక్క విడతల కూడా మీరు రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసింది మీరు. మొట్టమొదటిసారిగా రుణాన్ని మాఫీ చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయడము, ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చరిత్ర. మేము మీకు అక్షరాలు నేర్పిస్తే మీరు వచ్చి మాకు శుద్ధులు నేర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిపి సుమతి ఇటీవల దిల్సుఖ్ నగర్ మరియు ఎల్బీ నగర్ లోని హాస్టల్ యజమానులతో భద్రతా సమావేశాలు నిర్వహించారు. సమగ్ర సెక్యూరిటీ ఆడిట్ తర్వాత హైదరాబాద్ పోలీసులు అన్ని హాస్టళ్లు పూర్తి డేటాను సేకరించారు. అన్ని హాస్టల్ ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటిస్తుందో లేదో తనిఖీ చేశారు. హాస్టల్ యజమానులు నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం లైసెన్స్ నిర్వహించాల్సి ఉంది. కొత్త భద్రతా ప్రోటోకాల్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు సురక్షిత వాతావరణంలో ఉండేలా ఖచ్చితంగా అమలు చేయబడతాయి. హాస్టల్ భద్రతా నియమాలు, ఫైర్ ఎగ్జిట్, సీసీటీవీ, రాత్రి భద్రతా గార్డులు వంటి అంశాలపై హాస్టల్ యజమానులు ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు బయటికి పోయినప్పుడు 24 గంటలు సెక్యూరిటీ ఉండదు, కానీ ఏ రకంగా కెమెరాస్లో కనీసం వీళ్ళు క్యాప్చర్ అవుతున్నారా లేదా, వాళ్ళ దగ్గర నుంచి ఏం రికార్డు తీసుకున్నారు, రేపొద్దున లోకల్ పోలీస్కి ఏమైనా బ్యాడ్ ఇమేజ్లోనో ఇంకోటో కేసులోనో లేదంటే ఇంకో రకంగానో దొరికితే, లేదంటే పిల్లలే ఏ రకమైన క్రైమ్కి లోన్ అవుతే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఎట్లా చేయాలి, దానికి సంబంధించిన రికార్డ్ ఏమైనా ఉందా, ఈ రకంగా. తర్వాత ఈ పర్టికులర్ హాస్టల్ సెక్టర్ ఏ సెక్టర్లో వస్తుంది, ఏ బ్లూ కోట్స్ ఆఫీసర్ దీనికి ఇన్ఛార్జు, ఏ పెట్రోల్ ఆఫీసర్ ఈ ఏరియాకి ఇన్ఛార్జు, ఈ రకంగా సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ ఈచ్ హాస్టల్ చేయబడింది. సో ఇట్లా చేయడం వల్ల మా దగ్గర బ్యూటిఫుల్ డేటాబేస్ ఉంది ఇప్పుడు. అంటే ఎవరు వచ్చినా పోయినా పోలీస్కి ఈ ప్రాంతంలో ఈ 30,000 మంది యొక్క కంప్లీట్ చిరునామా పోలీస్ దగ్గరికి మేము తీసుకొని రాగలిగిన. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సేఫ్టీ. ఈ తర్వాత నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ మేము డైరెక్ట్గా వచ్చి కొట్టడం ఉండదు, తిట్టడం ఉండదు, ఏం చేయము. నౌ వీ విల్ యూజ్ ఆన్ దిస్ డేటా టెక్నాలజీ వాడి మేము ఖచ్చితంగా అదే పర్టికులర్ పర్సన్ ఎన్నిసార్లు ఈ ఏరియాలో ఆఫ్టర్ ఎ సర్టన్ టైం, అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజర్కి ఒక టైం ఉంది, 1 o'clock తర్వాత వీళ్ళకి ఏం పని ఉంది, దే ఆర్ నాట్ వర్కింగ్, వాళ్ళు అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నాట్ దట్ 100 మందిని మేము పట్టుకోలేము, బట్ ఖచ్చితంగా టెక్నాలజీతో రిపీటెడ్గా వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీస్ అప్రిహెండ్ చేయడం చేసి కౌన్సిల్ చేస్తారు కొన్ని రోజులు. ఇప్పుడు స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ అవర్ ఇష్యూ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ రోజు నేను నైట్ చూస్తే ప్రతి వెహికల్ మీద 3 or 4 పీపుల్, అందరూ 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వాళ్ళు, లేదంటే మధ్య వయస్కులు కూడా చాలా మంది ఉన్నారు. సో దీన్ని మనం కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయడానికి మాకు ఈ సెక్యూరిటీ ఆడిట్ చేయడం వల్ల లోకల్ పోలీస్కి కొంత ఛాన్స్ ఉంటుందని అనుకున్నాము. కాకపోతే మేము ఒక్కరమే చేయలేము కాబట్టి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈగల్ వాళ్ళు మేము ఈ ఏరియా ఒక హాట్స్పాట్గా గుర్తించాం కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దిస్ ఏరియా. ర్యాండమ్గా ఎప్పుడైనా వచ్చి ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళు ఏమన్నా కన్జ్యూమ్ చేశారా అన్న టెస్ట్ కిట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దే ఆర్ గోయింగ్ టు డూ దట్ టెస్ట్. నాట్ దట్ మీకు కనపడాలని లేదు, చాలా అన్అబ్ట్రూజివ్గా. ఆ రోజు నేను వచ్చింది ఎవరికి తెలీదు, అదేదో 4 రోజుల తర్వాత ఎవరో ఎక్కడి నుంచో తీసి ఇట్లా. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అమెరికా పర్యటనలో తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి స్థానానికి విజయ్ను అవకాశం ఇవ్వాలని, గవర్నర్ అందుబాటులో లేకపోతే భారత రాష్ట్రపతి, ప్రధాని మరియు కేంద్ర హోంమంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోసం సమయానికి చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతి నియమితులు రాజ్యాంగపరంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత అస్తవ్యస్తం అవుతాయని తెలిపారు. డాక్టర్ పాల్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. Churches being destroyed, mosques being destroyed, shops being destroyed, and hundreds of millions around the world are watching. I am in America. I've asked my good friends today, President Trump and Speaker Johnson, to let me go to India. But because we are in the final stage of Iran peace deal to save the whole world, I'm unable to come. Actor Vijay, God is with you, I am with you, truth is with you, country is with you, people are with you. I know justice will be done. There are enough seats. You won 108 and you have 12 more almost. You will be the next chief minister. We are watching this. God bless you. అర్థమైందా? తెలుగు మిత్రులారా అందరూ ప్రార్థించండి. మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లు ఇంతకంటే తక్కువ వచ్చిన వారికి ఎంత అవకాశం ఇచ్చి గవర్నమెంట్ ఫార్మ్ చేయబడినప్పుడు మరి యాక్టర్ విజయ్కి ఈ తమిళనాడు గవర్నర్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నాడని అందరూ చర్చిస్తున్నారు. నేను అమెరికాలో ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు దర్శనమిచ్చారు. జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె సమర్పించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ భక్తులకు తన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని, సమాజంలో సమానత్వం, పౌరుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతూ ప్రజల్లో భక్తి, సంప్రదాయ భావాన్ని పెంచింది. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని దేవతకు నిత్య సర్వ పూజలు చేశారు. హైదరాబాద్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా రంజాన్ హత్య కేసు సంబంధిత వివరాలు సిపి సజ్జనార్ వెల్లడించారు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి చంపడం అనే ఘోర ఘటన నేపాల్ పరి మనుషుల చేత జరిగినట్లు తెలిపారు. గత సంవత్సరం ఇంట్లో చేరిన వారు స్థానిక మహిళల సహకారంతో హత్యను అమలు చేశారు. సిపి సజ్జనార్ 2 నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేయగా ఈ ఘటన ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై సలహాలు ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలు సమస్యలు పటిష్టంగా అనుసరించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నా చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. తెలంగాణలో బీసీ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందే తమ ఆందోళన వ్యక్తం చేశాయి. జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ ఐకాసా, బీసీ సంక్షేమ సంఘాలు ప్రధానికి 10 ముఖ్యమైన ప్రశ్నలు అందజేశారు. జాతీయ కులగణన, 42%, బీసీ విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో సబ్ కోటా, 50% పరిమితి రద్దు, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యం చూస్తోన్నదని వారు నిర్ధారించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపినట్టుగా ప్రధాని ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తరువాతే తెలంగాణలో అడుగు పెట్టాలని, లేకపోతే ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. వి హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన బీసీ సంఘాలు, జేఏసీ, మహిళా మరియు విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి యథాశక్తి తోడ్పాటు చేస్తాయని తెలిపారు. ఆ రోజులలో
క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పడం జరిగింది. కేబినెట్ లో కూడా నిర్ణయం జరిగింది. ఆ తర్వాత చెప్పాలంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా గత 11 ఏళ్లు ఫైట్ చేశా. కానీ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు పోయి కొందరు వ్యతిరేకం చేస్తే మాకు రిజర్వేషన్ రాకుండా ఎవరైతే అగ్రకులాల ఆలోచనతోటి మాకు నష్టం జరిగింది. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు, మలయాళం, తమిళ్, ఆల్ లాంగ్వేజ్. టాలెంట్ మా దగ్గర ఉందంటే ఏం చేయాలని మేడం, ఒకటే ఇవాళ దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వారికి చెప్పండి బిల్లు పెట్టమనండి అంటే బిల్లు పెట్టించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో ఇప్పటికే 60% ఉన్నటువంటి జనాభా ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో బీసీల సంఖ్య అత్యధిక ఉంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా ఎంపీలు మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ 80 కోట్ల మంది బీసీ జనాభా గల వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు ఒక బీసీ అంతకుముందు ఉన్నా కానీ ఒక బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏదో చేస్తా అనేటువంటి నెపంతో వస్తున్నాడు. మనం అందరం కూడా వేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇలా ఆయనకు ఓట్లేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకున్నారంటే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినందుకు మాత్రమే. అది కూడా ఆ పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ప్రధానమంత్రి అయ్యి పార్టీకి లాభం అయింది కానీ ప్రజలకి ఏం లాభం కాలేదు. బీసీ ప్రజలకు ఏం కాలేదు. తెలంగాణకు అసలు కాలేదు, బీసీ ప్రజలకు అసలు కాలేదు. ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఇవ్వలేదు. బీసీల మంత్రిత్వ శాఖ 80 లక్షల కోట్ల బడ్జెట్లో 2000 కోట్ల. ఎంత సిగ్గు అంటే అది చెప్పుకోవడానికి. ఒక బీసీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు. ఒక బడ్జెట్ కేటాయింపు లేదు, విద్యా ఉద్యోగాల అవకాశం లేదు, నామినేటెడ్ పోస్టుల అవకాశం లేదు. చివరకు ₹1 ఖర్చు కానటువంటిది ఒక కాలం 34 కాలం పెట్టి బీసీ కుటుంబాల సంఖ్య ఎంత అని పెడితే చాలంతే. ప్రకటించి పెట్టలేదంటే బీసీలను నట్టేట ముంచినట్లే, మోసం చేసినట్లే. ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఎన్నో సంవత్సరాల తర్వాత మేము ఏదో వేస్తామన్నారు కదా, జనాభా లెక్కలే అడ్డం వచ్చినాయి. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే హైకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి, సుప్రీంకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి. ఎందుకంటే మీ జనాభా ఎంత ఉందో సెన్సెస్లో లేదు, ఎట్లా ఇస్తావు ఇంత పర్సెంటేజ్ అని. మరి ఇది తెలిసినా కూడా రాష్ట్రాలకు మీరు అధికారాలు ఇవ్వరు, మీ చేతిలో పెట్టుకుంటారు. మరి అవకాశాన్ని ముందు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.